కదా పాటలు, తండ్రి సన్నిధి క్రొత్త పాటలు వింటున్నారు కదా. కొన్ని సంవత్సరాలుగా ఆ పాటలన్నిటికీ చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్గా ఉంది కూడా పవన్ పాస్టర్ గారే. ఇక వేరే డైరెక్టర్లు ఎవరు మనకు లేరు. పైన ఏసై ఉన్నాడు, తర్వాత ఆయన దాసుడు మన నాయకుడు షాలేమన్ ఉన్నాడు, తర్వాత పవన్ రాజు పాస్టర్ గారికి దేవుడు ఆకృపించాడు. చక్కగా ప్రతి పాటని చాలా రిస్క్ తీసుకొని ఏ పూటకు ఆ పూట అన్ని చెన్నై వెళ్ళటం, హైదరాబాద్ వెళ్ళటం, ఇన్స్ట్రుమెంట్ని మాట్లాడటం, ఎలా ప్లే చేయించాలి, ఎలాగా మిక్సింగ్ చేయాలి, అట్లా మనకి మ్యూజిక్ స్టూడియో కూడా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. మ్యూజిక్ స్టూడియో సొంతగా దేవుడు మనకి ఇచ్చాడు. ఒకప్పుడు పాటలు పాడాలంటే చెన్నై వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి. కానీ ఇప్పుడు అవసరం లేదు. మన మందిరంలోనే మ్యూజిక్ స్టూడియో ఉంది, అందులోనే దైవజనులు పాడుతున్నారు. ఆ పాటలే కోట్ల మంది ప్రజలకు దీవెనకరంగా మార్చబడ్డాయి. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేసే నా దేవుడు ఏమండి తన దాసులకి దేవుడు జ్ఞానం ఇచ్చి ఈ పరిచయను జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పరిచయను ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నందుకు దేవుణ్ణి మహింపరుద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ ఘనమైన అమూల్యమైన శ్రేష్టమైన నామానికి కోటాను కోట్ల స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపలో నీ దాసులని మీరు ఏర్పరచుకొని ఓ మారుమూల ప్రాంతమైన చిలకలూరుపేటలో పరిచర్యను ప్రారంభించారు. నీ కృప ద్వారా మీ దాసుగా ఆనాటి నుంచి ఈనాటి వరకు మీరు తోడయండి, నీవు బలపరిచి ముందుకు నడిపిస్తూ ఈరోజు నాయన లక్షలాది మంది ప్రజలకు దీవెనకరంగా ఈ పరిచర్యను చేసినందుకు వందనాలు. ఎంతోమంది బిడ్డలను ఆత్మీయంగా బలపరచడానికి, ఆధ్యాత్మికంగా ఎదిగించడానికి నువ్వు కృప చూపించావు. ఎంతోమంది జీవితాలు పాడైపోతున్నటువంటి వేళ ఇదిగో నీ హస్తాల్లోనికి ఆ జీవితాలను తీసుకొని ఆశీర్వాదకరంగా మలచడానికి కృప చూపించారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని పక్షాన మీరున్నందుకు స్తోత్రాలు నాయన. మీ దాసునికి మీరు తోడయండి, ఆలోచన చెప్పుతూ ఇక్కడి దాకా మీరు తీసుకొచ్చినందుకు వందనాలు. ఈ సంవత్సరం ఇదిగో నాయన 2025వ సంవత్సరంలో ఈ మహాకూటాలను మీరు ప్రారంభించి ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో అనేక మంది సమీపాన దూరాన ఎంతోమంది ప్రజలు ఈరోజు నాయన ఈ పరిచర్యలో పాల్గొని ఆత్మీయ మేలు పొందడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు నాయన. లక్షలాది మంది ప్రజలకు ఈ పరిచర్యను ఆశీర్వాదకరంగా ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అందరం చప్పట్లు కొడదామా? మనందరినీ ప్రేమించి మనందరినీ ఆయన ఆశీర్వదించుట కొరకై దేవుడు అనుగ్రహించినటువంటి పరిచర్య. వాస్తవానికి దైవజనులకు తెలియదు ఇలా చేస్తున్నామని, దైవజనులకు చెప్పలేదు. సహోదరులు సిద్ధపరిచారు, ఓపెన్ చేస్తూ ఉన్నాం. దైవజనులకు తెలిస్తే ఏమంటారో కూడా మాకు తెలియదు. కానీ దేవుని కృప, ఆయన చూపిన కార్యాన్ని బట్టి స్తుతించాలని, మీకు తెలియచేయాలని ఆశించి పనిచేస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుద్దాం. తండ్రి సన్నిధి పరిచర్య దీవెనకరంగా ప్రభు మలిచాడు. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తరింప చెయ్యుదును. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుద్దాం గట్టిగా. చాలా సంతోషం. ఇలా చేస్తున్నామని దైవజనులకు తెలియదు. సహోదరులు సిద్ధపరిచారన్న మన పరిచర్య సోషల్ మీడియా ద్వారా అనేక మందికి దీవెనకరంగా ఉంది కదా, ఒకసారి ప్రార్థన చేయండి అన్న వాళ్ళ కోసం కూడా అని చెప్పి అడిగారు. అందుకని లైవ్ టీం కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ కోసం కూడా చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. రాత్రి పగళ్ళు తేడా తెలియకుండా కష్టపడి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. చాలా సంతోషం ప్రియులారా. ఏదో ఒకసారి అందరం కూడా చేతుల పైకెత్తి గట్టిగా దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.